నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క సమయాన నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో కూడి ఉండి నీ కనుదృష్టి వారి మీద ఉంటుండగా నీవు వాక్యాన్ని అందిస్తున్నావు. నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము, నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని వాక్య పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఆదికాండము 13వ అధ్యాయము కొన్ని వచనములు మనం చదువుకుందాం. 13వ అధ్యాయము మొదటి నుంచి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియమైన సంగమ, ఆధ్యాత్మిక జీవితంలో స్పీడ్ బ్రేకర్స్తో పాటు ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది యూ టర్న్ ఉంటుంది. యూ అదే తిరుగు ప్రయాణం. దేవుని వైపు యూ టర్న్ తీసుకోండి. టేక్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు యూ టర్న్ తీసుకోండి. చేసిన తప్పిదాల దగ్గరే నిలబడిపోనవసరం లేదు. తప్పిదాల దగ్గర నుంచి యూ టర్న్ తీసుకుందాం. మరలా క్షేమముగా సిలువ దగ్గరికి వద్దాం. రిపెంట్, మారు మనసు పొందుదాం. బ్యాక్ టు ద క్రాస్, సిలువ దగ్గరికి వద్దాం. దేవుని వైపు మరలిటలు మొట్టమొదటిగా తీసుకొనవలసిన ప్రాధాన్యతలు, రెండవదిగా దేవుని వైపు మరలిటలో ఇవ్వవలసిన ప్రాధాన్యతలు, ది ప్రియారిటీస్, వాట్ యూ హ్యావ్ టు టేక్, వాట్ యూ హ్యావ్ టు టేక్, గివ్. మూడవదిగా చేయవలసిన ప్రాధాన్యతలు. What are the priorities you have to do? Take, give and do. దేవుని దగ్గర మరుటలో తీసుకోవలసిన ప్రాధాన్యత మొట్టమొదటిగా నీ స్వకీయులను తీసుకుని వెళ్ళు. సమస్యల స్థలము నుంచి, మిస్టేక్స్ యొక్క తప్పితాల దగ్గర నుంచి
నీ స్వకీయులను తీసుకొని వెళ్ళము. ఈ లోకం యొక్క ప్రభావాలు మన భార్య మీద, మన భర్తల మీద, మన బిడ్డల మీద ఉండకుండా అబ్రాము వలె వెంటబట్టుకుని తీసుకువెళ్ళిపోదాం. దక్షిణ వైపుకి వెళ్దాం. మన స్వకీయులను దేవుని వైపు మరలేటట్టు చూద్దాం. స్వకీయులే కాదు, బైబిల్ ఏముందో తెలుసా? అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడుండెను. అతడు ప్రయాణం చేయిచు దేవుని స్థలమునకు వెళ్ళెను. బంగారం, వెండి, పశువులు తన ఆస్తి. నా ప్రియమైన సంగమా, దేవుడు మనము ఈ లోకములో ఉండగా కొన్నిసార్లు మన తప్పిదాల వలన డబ్బులు రావచ్చు, ఆస్తులు రావచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాల వలన కూడా రావచ్చు. కొన్నిసార్లు అడ్డదారిలో మనం ఎంతైనా సంపాదించవచ్చు. లేక అబ్రాము ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈమె నా చెల్లెలని చెప్పిన తర్వాత ఫరో చాలా ఇచ్చేసాడండి. అబ్రాముకి చాలా ఇచ్చేశాడు. బంగారం, వెండి అన్నీ ఇచ్చేశాడు. పశువులు ఇచ్చాడు, సర్వెంట్స్ని ఇచ్చాడు, చాలా ఇచ్చాడు సారాన్ని బట్టి. ఇప్పుడు అబ్రాము తిరుగు ప్రయాణంలో తనకు కలిగినది, తన భార్య, నాది, దేవుడు నన్ను ఊరు అనే పట్టణం నుంచి పిలిచినప్పుడు నాకు ఏమిచ్చాడో దానిని పట్టుకుని తిరిగి దేవుని సన్నిధికి వస్తాను. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా స్వకీయులే కాదు. నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబమే కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆస్తిపాస్తులు, పశువులు, పంటలు కూడా ప్రభువుకి చేతిలో పెట్టేయండి. ప్రభువుకి ఇచ్చేయండి. తిరిగి దక్షిణ వైపుకు బేతేలుకు బయలుదేరాను. అబ్రాహాము బయలుదేరాడు, దేవుని వైపు బయలుదేరాడు. యూటర్న్ తీసుకున్నాడు, మరలుచున్నాడు దేవుని వైపు. దేవుని వైపు మరలుచున్న ఈ విశ్వాస వీరుడు దేవుడిచ్చిన ఆస్తితోనే తిరిగి వెళ్తున్నాడు. దేవుడిచ్చిన స్వాస్థ్యము, స్వకీయులను మరలా దేవుని చేతిలోనే పిడుచున్నాడు. ఇప్పుడు దేవునికి ఇచ్చిన ఆస్తి ఏంటి? విశ్వాస వీరుడిగా నువ్వు యాత్ర ప్రారంభించాక అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? దేవుడు ఏమేమి ఇచ్చాడు? ఇల్లు ఇచ్చాడా? ఒకటిచ్చాడా? పశువులు ఇచ్చాడా? చక్కగా కార్లు ఇచ్చాడా? మోటార్ సైకిల్స్ ఇచ్చాడా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు నేను అంచెంచెలుగా క్రమక్రమంగా ఏం ఆశీర్వదించాడో ఆశీర్వాదాలన్నీ మరలా దేవుని చేతిలో పెట్టండి. నీ స్వాధీనంలో ఉన్నవన్నిటినీ, ఆశీర్వాదకరమైనవన్నిటినీ మరలా దేవుని వైపే త్రిప్పండి. మీ దశమ భాగాలు, మీ కృతజ్ఞత కానుకలు, మీ ఫస్ట్ శాలరీస్, మీ శాలరీస్ నుండి దశమ భాగాలు, ఎన్నో రీతిలుగా దేవుడు మీకు ఏమిచ్చాడో వాటన్నిటిలోనూ దేవునికి ఇవ్వవలసిన తిరిగి దేవుని చేతిలో పెట్టండి. లోకం చేతిలో పెట్టకండి. చాలాసార్లు మనం చేసే తప్పు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొంది, దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాలు లోకం వైపు పెడతాం, లోకం వైపు మొగ్గు చూపిస్తాం. అవి కావాలి, ఇవి కావాలి, మంచిదే, అవన్నీ తీసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ దేవుని చేతిలో పెట్టవలసింది దేవుని చేతిలో పెట్టండి. లోకములో నీకు పశువులు రావచ్చు, బంగారం రావచ్చు, లేక వెండి రావచ్చు, ధనము రావచ్చు, పరపతి పెరగవచ్చు. ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతుంటే ఈ అభివృద్ధి దేవునితో అభివృద్ధి చెందుతున్నదని ఎరిగి మీ యొక్క డెవలప్మెంట్ని దేవుడి చేతిలో పెట్టండి. మీ డెవలప్మెంట్ని ఇక నేను మీకు చెప్పనవసరం లేదు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలా డెవలప్ అయ్యావు? రక్షణలో రాకముందు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలా డెవలప్ అయ్యావు? ఇప్పుడు ఈ లోకంలో ఖరీదైన మనిషి అయిపోయావు. చాలా ఖరీదైన చీరలు, ఖరీదైన నగలు, ఖరీదైన మనిషిని నువ్వు. ఖరీదైన బంగ్లాలు, ఖరీదైన ఇల్లులు, ఖరీదైన వాహనాలు, ఇవన్నిటిని దేవుడిచ్చాడు. కానీ వీటిని దేవుని చేతిలో పెడతావా, ఫరో చేతిలో పెడతావా? ఫరో ద్వారా రక్షింపబడ్డాను, ఫరో ద్వారా సంపాదించానని ఫరో ఐగుప్తు దేశంలో ఉన్న లోకానికి మహిమ తెస్తావా? ప్రభువు వల్ల నేను ధన్యుణ్ణయ్యాను, ప్రభువు నన్ను ఆశీర్వదించాడని ప్రభువు కొరకు సాక్ష్యం ఇస్తూ తిరిగిస్తావా? అబ్రాము దేవుని దగ్గర నుంచి పొందిన ఆశీర్వాదాలు
తిరిగి తనకు కలిగిన వాటన్నిటిని తీసుకుని బయటికి వచ్చేస్తున్నాడు లోకంలో నుంచి. ఈరోజు నువ్వు తీసుకుని వెళ్ళవలసినవి సమస్యల స్థలము నుంచి నీ కుటుంబ వ్యవస్థను తీసుకుని రా బయటికి. బ్రింగ్ అవుట్ యువర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ద ప్రాబ్లమాటిక్ ప్లేసెస్. ఏ ప్రాబ్లమాటిక్ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నీకు నీవుగా ఏ సమస్యలు సృష్టించుకున్నావు, ఆ సమస్యలలో నుంచి నీ భార్య, నీ బిడ్డలు, నీ బంధువుల్ని వెంటబెట్టుకుని దేవుని వైపు తిరిగి మరులు. రెండవది, నీ స్వకీయులనే కాదు, నీ స్వాస్థ్యాన్ని కూడా తీసుకో. వెండి బంగారం దేవుడు ఏమిచ్చాడో అదంతా దేవునికి ఇవ్వడానికి, దేవుని మహిమార్థమే ఇవ్వడానికి చూడు. దేవుని వైపు మరలాలంటే మొట్టమొదటిగా తీసుకోవలసినది సమస్యల నుంచి నీ కుటుంబాన్ని, సమస్యల స్థావరాల నుంచి నీ ఆస్తిపాస్తుల్ని, నీ జ్ఞానాన్ని, సమస్తమును తీసుకో. రెండవది, దేవుని వైపు మరలాలంటే ఇవ్వవలసిన ప్రాధాన్యతలు ఏమిటి? వాట్ ఆర్ ద ప్రియారిటీస్? ప్రాముఖ్యతలు ఏమిటి? ప్రయాణంలో వదలవలసినవి వదలండి, ఇప్పుడు ఎదుర్కోవాల్సినవి ఎదుర్కోండి. ఈ ప్రయాణంలో తిరిగి ప్రయాణం చేస్తున్నాం, తిరిగి సిలువ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ బైబిల్ ఏముందో తెలుసా? అబ్రాము తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అండర్లైన్ చేసుకోండి, అది 4వ వచనం 13వ అధ్యాయం. ద ఫస్ట్ ప్లేస్. బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? 3వ వచనములో మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాను, మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాను. మళ్ళీ ఇంకొకసారి రాయబడుతుంది, మొదట కట్టిన బలిపీఠము చోటకి చేరను. మొదట ఫస్ట్ ప్లేస్ అండ్ ద ఫస్ట్ ఆల్టార్. ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ఆల్టార్. నా ప్రియమైన సంగమా, బ్యాక్ టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలిపీఠము దగ్గరికి తిరిగి రండి. అబ్రాహాము జీవితంలో దేవుని వైపు మరులుటలో తిరిగి వచ్చింది మొదట ఎక్కడైతే దేవుని సంధించాడో అక్కడికే వచ్చాడు. అంతేకాదు, ఎక్కడైతే దేవుని కోసం బలిపీఠము కట్టాడో అక్కడికే వచ్చాడు. టర్న్ బ్యాక్ టు ద ఆల్టార్. దేవుని బలిపీఠం దగ్గరికి రావడం అంటే అక్కడ సాక్రిఫైస్ ఉంటుంది, హోమములు కాల్చివేయబడడం ఉంటుంది. దేవుని బలిపీఠం దగ్గర సాక్రిఫైస్, త్యాగాలు ఉంటాయి. దేవుని బలిపీఠం దగ్గర మొర్రపెట్టడం ఉంటుంది. దేవుని బలిపీఠం దగ్గర మారు మనసు ఉంటుంది. దేవుని బలిపీఠం దగ్గర రీడెడికేషన్ ఉంటుంది, తిరిగి సమర్పించుకోవడం. దేవా, నేను బుద్ధి లేక కరువు అనే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు దాన్ని తప్పించుకుని ఫరో చేతిలో నా భార్యను పెట్టాను, ఫరో దగ్గర అబద్ధం ఆడాను, ఆ దేశంలో నా సాక్ష్యాన్ని కోల్పోయాను. ఇప్పుడు మళ్ళా నీ బలిపీఠం దగ్గరకు వస్తున్నాను. యేసయ్యా, దేవా, నీ బలిపీఠం దగ్గర నా తప్పితాలు ఒప్పుకుంటున్నాను, మరలా నన్ను చేర్చుకో అని తన్ను తాను సమర్పించుకుంటున్నాడు. ప్రియమైన సంగమా, అబ్రాహాము జీవితం సక్సెస్ అవ్వడానికి కారణం, అబ్రాహాము యాత్ర అంతా బలిపీఠముతోనే జరిగిందండి. బలిపీఠాలు కడుతూనే ఉన్నాడు. ఎవరు కట్టనన్ని సార్లు బలిపీఠాలని అబ్రాహాము కట్టాడు. 5 బలిపీఠాలు కడతాడు అబ్రాహాము. 5. మొట్టమొదటిగా నమ్మదగిన దేవుడు కనపడినప్పుడు, నమ్మదగిన దేవుడు నిబంధన చేసినప్పుడు షెకెములో బలిపీఠం కడతాడు. అది ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాక నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిబంధన దేవుడు చేశాక అక్కడ బలిపీఠమును కట్టెను షెకెములో. షెకెం అంటే ఏమిటో తెలుసా? షెకెం అంటే ఏడు భుజాలు ఎగరేస్తున్నావు, అది అర్థం. భుజాలు ఎగరేయడం అన్నమాట. భుజాలు ఎగరేస్తారు కదా, నాకు శక్తి ఉందని, నేను మోయగలనని.
షెకెము దగ్గర తాను భారాలు మోసుకుంటూ వెళ్తున్నాడు. కుటుంబం, భార్య, నాన్న అందరి భారాలు మోసుకుంటూ వెళ్తూ షెకెము దగ్గరికి వచ్చే సమయానికి ఆ బరువును దేవుని సన్నిధిలో దించేశాడు. హల్లెలూయా. ఏ భారాన్ని మోస్తున్నావమ్మా? నీ కుటుంబంలో నీ భుజాల మీద ఏ భారం ఉంది? ఆ భారాలన్నిటినీ దేవుడు మీ మీద నుండి తీసేస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మీ భుజముల మీద నుంచి భారమును తొలగించదును. ఏ భారం మోస్తున్నావు? ఏ భారంతో బాధపడుతున్నావు? బలిపీఠము కట్టి మీ భారాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టండి. రెండవది, దేవుని యొక్క నిబంధన దగ్గర బలిపీఠం కడతాడు. బేతేల్ దేవుని సన్నిధి దగ్గర 2 సార్లు బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠము మొదటిసారి దేవుడు నిబంధన చేసిన నమ్మకమైన దేవుడుగా, రెండవసారి ఎప్పుడు కడతాడో తెలుసా? నమ్మదగని అన్ఫెయిత్ఫుల్ అబ్రాముగా తిరిగి వచ్చినప్పుడు కడతాడు దేవునికి బలిపీఠం. నమ్మదగిన దేవునికి, ఏ ఫెయిత్ఫుల్ గాడ్కి అన్ఫెయిత్ఫుల్గా ఉన్న అబ్రాము నమ్మదగని వాడిగా బేతేల్ దగ్గర మారు మనసు పొంది బలిపీఠం కడతాడు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా బలిపీఠం కట్టినప్పుడు పెద్ద ఆస్తి లేదు. 13వ అధ్యాయంలో బలిపీఠము బేతేల్ దగ్గర కట్టినప్పుడు ఆస్తి ఉంది, సంపద ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, బహుధనవంతుడయ్యాడు అబ్రాము. కానీ ఎంత స్థానములో మనము ఎదిగిపోయినా బలిపీఠ స్థానము బలిపీఠదే. ఎంత కోటీశ్వర్లు అయిపోయినా, ఎంత సీనియర్ మోస్ట్లు అయిపోయినా బలిపీఠమే దేవుని యొక్క సన్నిధి బేతేలు ఉండవలసిందే. బీదవాడు అయినా ధనవంతుడు అయినా, సంపాదించుకోకుండా ఇక తక్కువ ఆస్తిపాస్తులతో ఉన్న అబ్రాము వలె అధిక ధనము సంపాదించి వెండి బంగారములతో ముందుకు వెళ్ళిన దేవునికి ఇవ్వవలసిన స్థానం బలిపీఠం. అబ్రాము బలిపీఠమును కట్టాడు బేతేల్ దగ్గర 2 సార్లు. మూడోది 13వ అధ్యాయంలో మళ్ళా 18వ వచనంలో కడతాడు. హెబ్రోను దగ్గర యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోను దగ్గర బలిపీఠము దగ్గర కట్టినప్పుడు తనతో వెంట పెట్టుకున్న లోతును, దేవుడు చూపించే మార్గానికి అడ్డుగా ఉంటున్నాడు లోతు. ఆశీర్వాదాల దగ్గర దేవునికి దూరం అయిపోతున్నాడు. ఇక్కడ లోతు అబ్రాము దగ్గర ఉంటున్నాడు కానీ దేవునితో ఉండడం లేదు. ఇప్పుడు ఇటువంటి లోతుతో కలహాలు పెట్టుకోకూడదు, వాళ్ళతో మనం దెబ్బలాడకూడదు అని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి లోతును తెంచుకొని లోతుతో ఉన్న కట్టుబాటును, బంధు ప్రీతిని, కట్టుబాటును కట్ చేసి దేవునితో కట్టుబాటులోకి వచ్చేస్తున్నాడు. అదే హెబ్రోన్. హెబ్రోన్ అనగా కట్టుబాటు, దేవునితో కట్టుబాటు. మమ్రే. నా ప్రియమైన సంఘస్థులారా, మీ అభివృద్ధి, మీ ఆశీర్వాదాలే అడ్డుగా మారిపోవచ్చు. లోతు యొక్క తత్వం అడ్డుగా మారింది. దాన్ని కట్ చేశాడు, దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. కట్టుబాట్లు హెబ్రోన్. జీవితంలో శిఖరాగ్ర బలిపీఠం. ప్రవక్తగాను, యాజకుడుగాను, తండ్రిగాను, భార్యను నొప్పించిన వాడుగాను, సేవకులకి అనుమానాలు పుట్టించే నాయకుడుగాను, ఎన్నో త్యాగాలు చేసి భార్య ద్వారా, సేవకుల ద్వారా సొంత కొడుకుని అర్పించడానికి వెళ్ళిన మొరియా కొండ దగ్గర ద ఫైనల్ ఆల్టార్. ఈ 5 బలిపీఠాలే అబ్రాము నడిపించింది. నా ప్రియమైన సంగమా, ఇప్పుడు నిన్ను అడుగుచున్నాను, నీ జీవన యాత్రలో బలిపీఠము ఉందా? నీ భుజముల మీద ఉన్న భారాన్ని తొలగించగలవా? నీతో నిబంధన చేసిన దేవునికి కృతజ్ఞతగా
బలిపీఠను కడతావా? దేవుని దగ్గర నేను నమ్మదగను అని ఒప్పుకుంటూ మరలా బలిపీఠం కడతావా? దేవుని సన్నిధిలో నీకున్న అడ్డులు ఆటంకాలన్నీ కత్తిరించి లోతుని తప్పించి దేవునితో ఎలాగూ హెబ్రోను దగ్గర కట్టుబాటుతో మందిరాన్ని కట్టాడో అలాగునే మరలా నీ అడ్డులు ఆటంకాలను తప్పించి దేవుని వైపు మరలుతావా? సమస్య ఏమిటంటే తెలుసండి, మనము మన విశ్వాస యాత్రలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఇంటికా, గుడారానికా, లేక దేవుని గుడారానికా? దేవుని గృహానికా లేక గుడారానికా? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? మీరు బైబిల్లో చదువుతున్న ప్రతి చోట అబ్రాము గుడారమును కట్టెను, గుడారము వేసెను, బలిపీఠమును కట్టెను. రెండు కనబడతాయి. గుడారము వేశాడు, టెంట్ ఈస్ దేర్, బలిపీఠము కూడా ఉంది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? గుడారము వేశాడు, తన కలిగిన వాటిని కాపాడుకోవడానికి భార్యకి, బంధువులకి, బిడ్డలకి గుడారము వేశాడు. గుడారము వేసిన తరువాత వెంటనే యెహోవా దేవునికి బలిపీఠం కట్టాడు. ఈ రెండు ముఖ్యమే. మీ ఇళ్లల్లో మీరు గుడారాలకే ప్రాముఖ్యత ఇవ్వకండి, దేవుని బలిపీఠానికి ప్రాముఖ్యత ఇవ్వండి. టేక్ గాడ్స్ ఆల్టర్ అలాంగ్ విత్ యూ. ఎక్కడో ఊరనే పట్టణం నుంచి దక్షిణ వైపు బయలుదేరుతున్న అబ్రాము మార్గ మధ్యలో బలిపీఠం కట్టాడు. షెకెములో కట్టాడు, బేతెల్లో కట్టాడు. ఐగుప్తు దేశంలో బలిపీఠం లేదు. ఐగుప్తు దేశంలో యెహోవా నామమున ప్రార్థన చేయటం లేదు. నా ప్రియమైన సంగమా, మనం ప్రారంభం దేవుని యొక్క సన్నిధి, వాక్యము, ప్రార్థనతోనే ప్రారంభించాం. ఈ లోకమనే ఐగుప్తు దేశములో అడుగు పెట్టాక ప్రార్థనలు కోల్పోయాం, ఆరాధనలు కోల్పోయాము, ఇంటిలో బైబిల్ చదవడం కోల్పోయాము, ఇంటిలో ప్రార్థన చేసుకోవడం కోల్పోయాం. వాక్యములో ఉన్న ఆనందం, ఆ శోభస్కరము, ఆ యొక్క బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్లో ఉన్న బ్యూటీని మనం చూడడం లేదు. మనం ఏ బ్యూటీని చూస్తున్నామని తెలుసా? అవర్ హౌస్, మన గుడారం యొక్క ఎలివేషన్ చూస్తున్నాం, మన యొక్క ఇంటి యొక్క అందాన్ని చూస్తున్నాం. కానీ బలిపీఠము యొక్క అందాన్ని చూడడం లేదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన పాఠం, గుడారం అనేది తాత్కాలికమే, దేవుని గుడారము శాశ్వతమైనది. హల్లెలూయా. ఈ ఇల్లు, ఈ మంచి ఎలివేషన్స్, మంచి ఆర్కిటెక్ట్, ఇవన్నీ టెంపరరీ. బట్ గాడ్స్ ఆల్టర్ ఈజ్ పర్మనెంట్. దేవుని బలిపీఠము శాశ్వతమైనది. గుడారము అనేది దీన వస్తువులతో, మేకులు, తాడ్లు, పోల్స్, వాటితో మనము నిలబెడతాం. మనము నిలబెట్టుకునేది గుడారం. దేవుని బలిపీఠం మనల్ని నిలబెడతాది. కరోనా రానివ్వండి, ఆకలి రానివ్వండి, కరువు రానివ్వండి, ఇంటిలో మృత్యం తాండవించనివ్వండి, కానీ అక్కడ నీవు నిలబెట్టుకున్న ఇల్లు నీకు అండగా ఉండదు. కానీ దేవుని యొక్క వాక్కు, ప్రార్థన అండగా ఉంటుంది, బలిపీఠం అండగా ఉంటుంది. నా ప్రియమైన సంఘం, అందుకే మనము నిలబెట్టుకున్న ఇల్లు కాదు మనకు ఆధారం, మనలను నిలబెట్టే దేవుని బలిపీఠం మనకి అవసరం. యేసయ్య, నీ ప్రియబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయించాను. నీ వాగ్దానాలు
మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. చదువుకొంచున్న బిడ్డలు ఎప్పుడు మరలా కాలేజీలు ఓపెన్ అవుతాయి, స్కూల్స్ ఓపెన్ అవుతాయి, మా బిడ్డల చదువులు ఎలా నడుస్తాయి? ఆన్లైన్లో ప్రభా సెల్ ఫోన్లు కొనుక్కోలేక, ఆన్లైన్లో పాల్గొనలేక భయపడుతున్న వారు ఉన్నారు. అందుకే ప్రభా ఈ విద్యా విషయంలో ఒక మంచి పరిష్కారం ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. అంతేకాకుండా ఈ ప్రార్థనలో కూడిన వారు అనేక మంది తమ మనసుల్లో బాధలు చెప్పుకొంచున్నారు. నీకు తెలుసు వారి బాధలు ఏమిటో, వారి మానసిక క్షోభ ఏమిటో. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరేయ, UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయ నజరేయ